గోధుమ పిండితో స్పాంజ్ లాంటి కేకు. దానికోసం ఒక 3/4 కప్పు షుగర్ మిక్సీ చేసుకుంటున్నాం. మీ దగ్గర ఏ కప్ అయినా తీసుకోవచ్చు. అది మిక్సీ చేసుకున్నది ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే జార్లోకి 3 ఎగ్స్ వేసుకోవాలి. 3 ఎగ్స్ వేసుకొని బాగా నురుగొచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే కేకు స్పాంజ్ లాగా వస్తుంది. చూడండి, ఇట్లా వచ్చే వరకు చేసుకొని అందులోకి మనం మిక్స్ చేసుకున్న షుగర్ మొత్తం పొడి వేసేసుకోవాలి. వేసేసుకొని 70 గ్రామ్స్ నేను బటర్ వేస్తున్నాను. లేదంటే మీ దగ్గర ఉన్న ఆయిల్ స్మెల్ లేని ఏదైనా కుకింగ్ ఆయిల్ ఒక 1/4 కప్పు వేసుకోవచ్చు. ఇదంతా మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి నేను ఏ బౌల్తో అయితే నేను షుగర్ తీసుకున్నా అదే బౌల్ తోటి నిండుగా ఒక గోధుమ పిండి తీసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకున్నదంతా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా చూడండి, మొత్తం కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి అంతాను. అందులోకి ఒక 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. అది బాగా కలుపుకొని, ఇది కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే పల్చగా అయిపోతుంది. కొంచెం వేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని మనం కేక్ మౌల్డ్లోకి నెయ్యి అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసి పైన కూడా నెయ్యి అప్లై చేసేసుకొని అందులోకి కేక్ బ్యాటర్ అంతా వేసేసేయాలి. బ్యాటర్ అంతా వేసేసి అడ్జస్ట్ చేసుకొని కొంచెం ట్యాప్ చేసి దాంట్లో ఒక ప్యాన్ తీసుకున్నాను పెద్దది. అందులోకి స్టాండ్ పెట్టి ఒక మూత పెట్టి పైన బరువు పెట్టానండి. ఒక 50 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయిపోయింది. పైన ఊరికే జస్ట్ ఒక చాక్లెట్ వేసాను. అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ట్యాప్ చేసిన తర్వాత బటర్ పేపర్ తీసేస్తే కేక్ రెడీ అయిపోయిందండి. ఈరోజు మా బెన్ని గారి మా పప్పి బర్త్డే, అందుకోసం కేక్ చేసాము. చూడండి కేక్ కోసం ఎలా చూస్తున్నాడో. కేక్ అంటే వాడికి చాలా ఇష్టం. వాడి కోసం కేక్ కట్ చేసి చూడండి ఎంత స్పాంజ్లా వచ్చిందో కేకు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. హ్యాపీ బర్త్డే. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడో కేకు. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.